క్రీస్తు అనే దాని మీద మెస్సి అనేది దాని మీద నువ్వు స్టడీ చేసావా? క్రీస్తు చెయ్యలేదన్నా. చేద్దామంటే నువ్వు చెప్తానంటే కూడా నేను తెలుసుకుంటాను, తప్పేముంది. క్రీస్తు అనేది అది ఒక పంది పేరు అంట. అది యేసు అనేది పంది పేరు అంట లాటిన్ లో. లాటిన్ భాషలో యేసు అంటే ఏమొస్తుంది? పంది. పంది. ఓ అమ్మ, నిజమన్నా? చూడు వస్తుంది చూడు. కాదు, ఈ మాట మనం నువ్వు నేను అన్నాం అనుకో, మన ఇద్దరం క్రైస్తవులు కాబట్టి అనగలుగుతాము కొద్ది స్టడీ అవకాశం ఉండి. ఈ చదువు లేని క్రైస్తవులు మన ఇద్దరిని ఎప్పటిపడి కొడతారేమో. తర్వాత క్రీస్తు అంటేనే సూర్యదేవుడు. క్రీస్తు అంటే సూర్యదేవుడు. ఈజిప్ట్ దేవుడు. ఈజిప్ట్ దేవుడు. కరెక్ట్ పదాలు ఏంటంటే యెషూవా మెస్సయ్య. కరెక్ట్ పదాలు ఏంటంటే దేవదూత ద్వారా పలకబడ్డటువంటి మాటలు ఏంటంటే యెషూవా మెస్సయ్య. ఈ రెండు కూడా హెబ్రీ పదాలు. యెషూవా అంటేనేమో రక్షకుడు. యెషూవా అంటేనేమో యెషూవా అంటేనేమో రక్షకుడు. మెస్సయ్య అంటేనేమో అభిషక్తుడు, రాజు. అవి ఈ రెండు ఖచ్చితమైన పదాలు, ఎవ్రీ పదాలు. చెప్పు. ఇప్పుడు మన బైబిల్లో మరి యేసు అనే పదం ఉంది, లాటిన్ భాషలో దాన్ని పంది అని అంటున్నారు. మరి లాటిన్ వాళ్ళు ఇప్పుడు మన క్రైస్తవులు ఏమని వాదిస్తారంటే అది లాటిన్ భాషలో కాబట్టి మనకి ఇప్పుడు బైబిల్ లాటిన్ భాషలో లేదు కదా అని కూడా తలతిక్కగా వాదిస్తారు కదా మనోళ్ళు. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఆకాశం మనుషుల ద్వారా ఏ నామం రక్షణ లేదని విషయాన్ని అపొస్తలుల కార్యం 4:12 దొరుకుతుంది. అవును. రక్షణ అనేటువంటి విషయం వచ్చినప్పుడు మనము మెస్సయ్య అనేటువంటి విషయం దానియేలు గ్రంథంలో చూస్తాం 9:25. అదనమాట. అది 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 కరెక్ట్ అనమాట. మనకు దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మెస్సయ్య కరెక్ట్ పదం. ఇప్పుడు ఆ మెస్సయ్య ఎవరు మరి ఇప్పుడు ఈనాడు క్రైస్తవులకి? మెస్సయ్య అంటే ఇప్పుడు మెస్సయ్య అనేటువంటి పేరే కరెక్ట్. కరెక్టేనన్నా. ఇప్పుడు మెస్సయ్య అంటే ఎవరు? మెస్సయ్య అంటే ఇప్పుడు మొదటి శతాబ్దంలో వచ్చి చనిపోయిన ఆయనే కదా. యేసు. ఏది ఇప్పుడు యేసు అని నువ్వు కూడా అనబాకు. యెషూవాను అట్ట కాదు కన్నా, నేనంటాను. నేనే ఉండి బైబిల్లో రాసి ఉంది కదా. మనం మూల ప్రతులలో చూస్తున్నాం. మూల ప్రతుల్లో చూస్తున్నావు, వాస్తవమే. ఇప్పుడు నువ్వు నేనంటే సరే, నువ్వు అన్నది సరే చెప్తాను అనుకో. ఇప్పుడున్న క్రైస్తవులు చదువురానోడు కూడా అంటారే, నువ్వు ఎంత చదువుకున్నావా, నువ్వు బైబిల్లో ట్రైనింగ్ చేసి వచ్చినోడివి, ఇలాగైనా చెప్పేది ఎట్రా, ఏమిటి నోరు మూసుకో, నీకు అసలు బైబిల్ గురించి ఏం తెలియదు, ఇదిగో బైబిల్లో ఎన్ని చోట్ల ఉంది యేసు అనే పదం, నువ్వు దీనికి ఏం సమాధానం చెప్పండి, నేనేం చెప్పగలను మరి అప్పుడు? ఏం లేదు, మనం దానియేలు గ్రంథంలోకి వెళ్ళి అక్కడ మెసేజ్ కరెక్ట్ గా తర్జుమా చేశారు. ఇప్పుడు అజయ్ అన్న, ఇప్పుడు మరి ఓకే, మనం ఇప్పుడు మెస్సీ అనేవాడిని అంగీకరించాలంటున్నాం. యేసు గాని క్రీస్తు గాని ఇవన్నీ వేస్ట్, అంతేనా? యేసు అనే పదం గాని క్రీస్తు అనే పదం, యేసు అంటేనేమో పంది, క్రీస్తు అంటేనేమో సూర్య భగవానుడు. ఒరిజినల్ హీబ్రూ భాషలో మెస్సీ అనేదే నిజమైన పదం, అది క్రైస్తవులకు సంబంధించింది. అది క్రైస్తవులకు యూదులకు సంబంధించింది, అది ఇద్దరికి సంబంధించింది. మరి ఇప్పుడు యూదులు కూడా అంగీకరించట్లేదు కదా అన్న, ఇప్పుడు కూడా వాళ్ళల్లో కొంతమంది అంగీకరిస్తున్నారులే. వాళ్ళల్లో కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించట్లేదు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అంగీకరిస్తారు, తప్పేముంది. మరి ఇప్పుడు అట్లా కాదు కదన్నా, ఇప్పుడు అసలు అందరూ అంగీకరించడానికి కూడా ఇప్పుడు ఏం చేసిన వాగ్దానాల్లో ఒక వాగ్దానము ఇర్మీ రాసిన 31వ అధ్యాయంలో 31వ వచనంలో ఉంటది, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చున్నవని ఒక ప్రవచనం ఉంటది. మళ్ళీ ఎవరితో చేస్తారంట ఆ క్రొత్త నిబంధన? యోధా వారితోను ఇశ్రాయేల్ వారు. దీని మీద చాలా విషయాలు చర్చించాలా.
అట్లా ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే మెసేజ్ చనిపోయేటప్పుడు కొత్త నిబంధన తన శిష్యులకు ఇస్తారు చూడండి, దాన్ని అనుకూలపరుచుకుంటారు. కానీ అక్కడ చెప్పిన ప్రవచనం వేరుగుంది. ఇప్పుడు ఓకే అన్న, అసలు దేవుని మాటని ఒక్కసారి ఆయన నోటుకుంటే ఒక మాట వచ్చిందంటే దాన్ని మళ్ళీ మార్చాల్సిన అవసరం ఏముంటుంది అన్న? మనం మార్చుకుంటున్నాం అంతే. అంతే కదా, మనం మారుస్తున్నాం అంటే అక్కడ నిజం లేదనేనా? అట్లా కాదు, మన ఆలోచనలు దాంట్లో తెప్పిస్తున్నాం. మన ఆలోచనలు, ఒక వ్యక్తి ఆలోచన దాంట్లో తెప్పించి రకరకాలుగా మాట్లాడుతున్నాడు అంటే. ఇప్పుడు సపోజ్ ఈ పదాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఈ ప్రవచనమే ఉంది, ఇర్మియా దీన్ని ప్రవచిస్తున్నాడు రాబో కాలంలో. ఏది క్రీస్తు పూర్వం ఈ మాట చెప్తున్నాడు. ఈ మాట తర్వాత ఇప్పుడు క్రీస్తు శకంలో కూడా ఎవరికి వర్తించింది ఈ పదం? ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన అంటే ఈ క్రొత్త నిబంధన అనే పదం వాడేటప్పటికి యూదులకి ఇశ్రాయేలీలకి ఏ నిబంధన ఉందంటే పాత నిబంధన ఉంది. మళ్ళీ పాత నిబంధన నుంచి మళ్ళీ క్రొత్త నిబంధన చేస్తారని చెప్పేసి ఆ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్న మాట, బైబిల్లో ఉన్న దేవుడు. మళ్ళీ భవిష్యత్తులో ఇది జరుగుతుంది. ఎవరితో జరుగుతుందంటే మళ్ళీ ఇశ్రాయేల్ వారితోను యూదా వారితోను అని చెప్తున్నాడు. మరి అక్కడ కడమ వాళ్ళు అన్నిళ్ళు కానీ ఇంకెవరు కూడా కలవటానికి వీల్లేదు కదా. అందుకనే యూదులు ఈ ప్రవచనానుసారమైనటువంటి సారాంశం తీసుకొని వచ్చినటువంటి మెస్సయ్యను చనిపోయిన విధానాన్ని అంగీకరించరు. మరి ఇప్పుడు అన్న నువ్వు పెద్దవారు, నాకు కూడా సందేహాలు ఉంటాయి. ఎవరం కూడా పరిపూర్ణం కలిగిన జ్ఞానవంతులం కాదు మనం. కాకపోతే ఏంటంటే ఒకరికొకరము మనం ఒక విషయం మీద డిస్కషన్ చేసుకోవటం మూలాన ఏమైందంటే ఒక అవగాహన వస్తుంటది. ఇప్పుడు మన బైబుల్ 66 పుస్తకాలు కలిగిన ప్రొటెస్టెంట్ బైబుల్ ఏదైతే ఉందో అది పాత నిబంధన క్రొత్త నిబంధన అని ఉంటది. ఇప్పుడు పాత నిబంధన మరి 4000 సంవత్సరాలు ప్రజలకి ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలు పరిశీలన చేసినప్పుడు మొదట నుంచి మానవుడు ఉన్నాడు, ఆదాం చేసిన పాపము ప్రతి మానవుడి మీద ఏలుబడి జరుగుతుందనే కదా వాదన. మరి ఇప్పుడు పాపానికి పరిష్కారం దేవుడు కనిపెట్టాడు కదా. పాత నిబంధనలో ఏం కనిపెట్టాడు? కోడెల యొక్కయు మేకల యొక్కయు ఎద్దుల యొక్కయు పశువుల యొక్కయు లేకపోతే గొర్రె పిల్లలు కానీ ఇంకేదైనా కానీ పక్షుల్లో కానీ ఇట్లా అర్పిస్తే పాప క్షమాపణ ఉందని చెప్తున్నాడుగా. 4000 సంవత్సరాలు జరిగించుకుంటూ వచ్చారుగా, దేవుని ఆజ్ఞే కదా అది. తర్వాత హృదయాలు మార్చుకోవాలని చెప్పాడులే అన్నా, హృదయం మార్చుకోవాలని చెప్పాడులే. చివరికి వచ్చినప్పుడు హృదయం మార్చుకోవాలన్నాడు. పాత పలకరికి కూడా మీ హృదయం మార్చుకోండి అంటాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఆజ్ఞతో ఇప్పుడు ఈయన ఇచ్చే ప్రతి ఆజ్ఞ హృదయంతో సంబంధం లేకుండా ఉన్న ఆజ్ఞలేనా? అవును. మరి అలాంటప్పుడు నిష్ప్రయోజనాన్ని ఇచ్చిందంటే మరి ఎట్లా అన్న? మరి ఇప్పుడు ఆయన అప్పుడు అంటే మనుషుల పట్ల ఏం ప్రేమ కలిగి ఉన్నాడని ఆలోచన చేయాలి. ముందు కండిషన్లు పెట్టాడు, కండిషన్ల ప్రకారం జనాలు ఉండలేకపోయారు. ఇట్లా కాదని వాళ్ళ హృదయ పలకల మీద ఆయన చేస్తానని చేశారనమాట. ఇప్పుడు హృదయ పలకల మీద రాస్తాడంటే హృదయం చెప్పిద్ది. ఇప్పుడు మరి బైబిల్ చదవాల్సిన అవసరం లేదు కదన్న, బైబిల్ చదవని వాళ్ళకి కూడా వస్తుంది కా లెక్కలో. అట్లా కాదు, నీకేం తెలుస్తుంది? బైబిల్ చదవకపోతే ఎవరు చెప్పకపోతే నీకేం తెలుస్తుంది? ఇప్పుడు హృదయ పలకల మీద ఆయనే రాస్తున్నాడు కదా అన్న. అట్లా కాదుగా, మార్చుకుంటారు. ఈ చదివిన ఈ లేఖనాలు చదువుకొని వాళ్ళ హృదయాలు మార్చుకుంటారు. ఇప్పుడు హృదయ పలకల మీద రాస్తే ఆ హృదయం చెప్తానే ఉంటది కదా, కదిలింపు జరుగుతూనే ఉంటది కదా, ఈ పదం పలకాలి ఈ పదం పలకాలని. అది వాళ్ళు చదవాలి కదా, బైబిల్ చదవాలా, బైబిల్ చెప్పే వాళ్ళు ఉండాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు స్థిరపడతారు హృదయంలో. అది ఏదేమైనా కొంచెం తేడాగానే ఉంటున్నాయి అన్న అన్ని విషయాలు. కొంచెమే కాదు చాలా. ఇప్పుడు నన్నేమో మన క్రైస్తవులు ఏమంటున్నారంటే నీకు బైబుల్ తెలియని ఒక అజ్ఞాని నువ్వు అని నన్ను ప్రశ్నిస్తున్నారు. మరి నేనేమంటానంటే బైబిల్ తెలియని అజ్ఞాని మీరు అంటున్నారు, ఓకే, మీరు అందులో ఉన్నారు కాబట్టి జ్ఞానవంతులు, అదే కదా మీ ప్రశ్న. మరి మీరు జ్ఞానవంతులు అయినప్పుడు
ఒకడేమో ఆదివారం ఆరాధన జరిగేటప్పుడు వాయిద్యాలు వాయిస్తున్నాడు, చప్పట్లు కొడుతున్నాడు, హల్లెలూయా అంటున్నాడు, దశమ భాగాలు అడుక్కుంటున్నారు, యేసుని పట్టుకొని దేవుడు ఆయన్ని ఆరాధించాలంటున్నారు ఒక గుంపు. మరి ఒక గుంపు నీకు తెలియనే ఉంది, క్రీస్తు సంఘంలో ఇటు భిన్నంగా ఉంటది. ఇప్పుడు మరి ఈ రెండు కలిపి జ్ఞానం అయితే అజ్ఞానం అయితే? రెండు ఎవరు వారసత్వం వాళ్ళు చెప్పించుకున్నారు దాంట్లో బైబిల్లో. నన్ను అజ్ఞానం అంటున్నారు కదా, అందుకే నేను అడిగాను అన్నమాట. మీరు పెద్దవారు కాబట్టి వాళ్ళకు పరిపూర్ణమైన అటు ఇటు రెండు ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నప్పుడే నీకు ఆ మాటలు అనలేరు. వాళ్ళ దగ్గర విమర్శనాత్మక ధోరణి లేదు కాబట్టి వాళ్ళు అప్పుడు అనగలుగుతున్నారు, అంతేకేం లేదు. ఇప్పుడు నేను అదే అంటారే బాబు, మీరు తింగరోళ్ళు కాకపోతే ఆదివారం ఆరాధన వస్తే ఒకసారి వెళ్ళి చూడండి, 4-5 చర్చిలు చూడండి, ఒకరికొకరు సంబంధం లేకుండా చేసుకుంటున్నారు. ఒకరికొకరు పాస్టర్లు ఆ ఆదివారం రోజు కూడా బోధించే బోధలో కూడా ఇంకొక అయ్యగారిని కూడా విమర్శించుకునే ప్రస్తావనలు కూడా తెచ్చుకుంటున్నారు. మరి అప్పుడు వాళ్ళు జ్ఞానవంతులు ఎలా అవుతారు? అవరు కదా. తర్వాత మరి క్రొత్త నిబంధనలో కొన్ని చోట్ల ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోమంటాడు. ఒకరికొకరు ఒప్పుకుంటే పాప క్షమాపణ కలిగిద్ది అన్న. అంటే భయం చేయకుండా ఉండటానికి భయం అన్నమాట. మరి అప్పుడు అట్లా కాదుగా, ఒకరి పాపములు ఒకళ్ళు ఒప్పుకోమంటున్నాడంటే ఇప్పుడు నేను ఒక పాపం చేశాను, అజయ్ అన్న నేను ఈ పాపం చేశానని నీ ముందు ఒప్పుకుంటున్నాను, అప్పుడు నాకు క్షమాపణ జరిగినట్టేనా? అంతేగా మరి ఇంకప్పుడు మళ్ళీ బాప్తిసాలతో పని ఏముంది? రక్షణ పోయిన తర్వాత మాటలు ఇవి. రక్షణ కోరినాక కూడా పాపాలు చేస్తారు మళ్ళీ. బలహీనులు కాదు, మనుషులు బలహీనులు కాదు. కరెక్టే, మనిషి బలహీనుడే. ఎప్పుడు బలహీనుడు అంటే బైబిల్ లెక్కల ప్రకారము బైబిల్లో ఉన్న రక్షకుడిని అంగీకరించమునుపు బలహీనుడు, అంగీకరించిన తర్వాత బలవంతుడైన క్రీస్తు హృదయంలోకి వెళ్ళినప్పుడు ఎట్లా బలహీనుడు అవుతాడు మళ్ళీ? అంటే మన అనుదిన జీవితం బాగుండాలి కదా, అనుదిన జీవితము బాగుండాలి కదా. అదే నేను అంటున్నా. ఇప్పుడు బాప్తిసం తీసుకుంటున్నాడు అంటే అర్థం పర్థం లేకుండా కూడా బాప్తిసాలు తీసుకుంటున్నారన్న. అవును. మరి దేవుణ్ణి వాళ్ళు అవమానం పరుచుకుంటా నా మీద రుదుతున్నారు మన క్రైస్తవులు. ఇప్పుడు వాళ్ళు అవమానం పరుచుకుంటా ఇంకా నేను దాంట్లో ఉండకుండా నేను ఉన్నది అడుగుతున్నాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరి ఇప్పుడు క్రొత్త నిబంధన అంతా ఇది వేస్ట్ అంటావన్నా మరి ఆ లెక్కల్లో? మెస్సియా గురించి మరి మెస్సీకి మరి భిన్నంగా కొన్ని మాటలు కూడా ఉన్నాయి కదా బైబిల్లో. మెస్సీకి భిన్నంగా ఉన్నాయి కదా, యేసు అని, అభిషిక్తుడని. యేసు అంటేనేమో పంది అని అంటున్నావు లాటిన్ భాషలో, మెస్సియా అంటేనేమో సూర్య భగవాన్ అంటున్నావు. ఎవరితో చర్చించారా మీరు? ఈ లారెన్స్ వీళ్ళంతా చర్చించా. ఎవరో లారెన్స్ అంటున్నా? లారెన్స్, ఆయన ఆనంద్ అన్న, బెంగళూరులో ఉండే ఆనంద్ అన్న, తర్వాత ఈయన ఎద్రా, అందరితో చర్చ జరుగుతుంది. నాకు ఇదే మీరు అనబాకండి అంటే, నేను ఏసు అనబాకండి, క్రీస్తు అనబాకండి, విశ్వాసం మిస్ అయ్యానండి అంట నేను. అది ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. మరి ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు? బోపోద్ది అంటవా? ఎలా ఉందంటే ఆనాడు యాకోబు పుట్టిన కుమారులు ఏసేవులాగా ఒక పూట భోజనం కోసం దేన్నైనా అమ్మేసుకునే ప్రజలు ఇవాళ క్రైస్తవులు మనోళ్ళు చెప్పుకునే వాళ్ళు అంత కూడా. అన్న మరి ఇప్పుడు ప్రస్తుతం నేను తెలియగా అడుగుతున్నాను, ఇప్పుడు ప్రస్తుతం మన చేతిలో ట్రాన్స్లేషన్ చేసిన కొత్త నిబంధన ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాన్ని సంపూర్ణంగా నమ్మొచ్చా లేకపోతే నమ్మకూడదా? తర్జుమాలో లోపాలు ఉన్నాయి. మళ్ళా చెయ్యొచ్చుగా తర్జుమా?
చేయాలంటే అది కమిటీ కావాలి కదా, చాలా మరి ఖర్చుతో కూడిన పని కాదు. ఇంత పెద్ద క్రైస్తవు ఉంటే ఇంకా కమిటీ ఏంటన్నా, ఎక్కువ పీపుల్స్ వాళ్ళే ఉన్నారు కదా. ఉన్నా కూడా ఇప్పుడు అప్పుడు అంటే ఫారెన్ డబ్బు ఉంది కాబట్టి చేయగలిగారు. ఇప్పుడు ఎవరు పెట్టుకున్నాడు అంత ఏమన్నా ఇప్పుడు ఫారెన్ డబ్బు ఇప్పటికీ వస్తుంది, రాకుండా ఏం లేదు కదా. వస్తుంది కాకపోతే వస్తుంది, కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళల్లా వీళ్ళు విడిపోయి ఒకరికొకరు మేడ మిద్దలు సమకూర్చుకుంటున్నారు. అంతేనంటవా? అంతే. ఇప్పుడు ఒక బైబుల్ ఉంది, అది మన బైబుల్ సొసైటీకి వేరుగా ఉంటుంది. అది 250 భాషలో ఉంది ఆ బైబుల్, వాళ్ళు చేసే తర్జుమా 250 భాషలో ఉంది. అది అది గ్రీక్ దొరుకుద్ది, హెబ్రీ దొరుకుద్ది, ఇంగ్లీష్ దొరుకుద్ది, తెలుగు దొరుకుద్ది. ఏం దొరికినా ఒకరికొకటి సంబంధం లేకుండా ఉంటుంది కన్నా. మీరేమో ఇలా చెప్తారు, ఇంకొకటి దగ్గరికి వెళ్తేనేమో వాడేమో కుక్క మురిగినట్టు గాండ్రు అంటాడు ఆడు. ఎవరిని కదిలిచ్చినా నీకు బైబుల్ తెలీదు, నీకు బైబుల్ తెలీదు అంటారు. మన ఇద్దరు నిన్ను కూడా కలిపాను ఒక కాన్ఫిడెన్స్ కాల్లో మళ్ళీ నీ మీద నిందలేస్తారు. వీళ్ళేమో ఇంతగా అసలు మరి యేసుని ఆ లెక్కలో, యేసు అంటే ఇప్పుడు ఆయన్నే ఆరాధించాలి ఆ లెక్కలో. ఆయన కాదు ఆరాధించాల్సింది, పరమ తండ్రిని. యావే యావే అంటారు, యెహోవా అంటారు కొంతమంది, యావే అది అదునాయ్ ఇలాంటి పరమ తండ్రి, ఇట్లా అన్నమాట. మరి అదునాయ్ బ్యాచ్ వాళ్ళు చాలా బైబిల్లో చాలా విషయాల్ని తప్పుగానే చూపిస్తున్నారు కన్నా. మరి వాళ్ళు కూడా న్యూ టెస్టిమెంట్ లో చూపిస్తారు. న్యూ టెస్టిమెంట్ లోనే చూపిస్తున్నారా? ఎక్కువ న్యూ టెస్టిమెంట్ లోనే చూపిస్తున్నారు. అవును. అదినాయ్ వాళ్ళ బ్యాచ్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మరి ఎందుకు అలా న్యూ టెస్టిమెంట్ లో చూపించడానికి గల కారణం ఏంటి? వాళ్ళు మెసేజ్ వచ్చి చనిపోయినటువంటి విషయం వాళ్ళు నమ్మకపోక అది అబద్ధం అని చెప్తారు వాళ్ళు. అవును. మరి యేసు పట్ల వాళ్ళేమనుకుంటారు అసలు అదినాయ్ వాళ్ళ బ్యాచ్? ఆయన వచ్చి మాకు రాజ్య పరిపాలన చేస్తారు, ప్రపంచాన్ని వెళ్తాడు సావుడు వచ్చి. వచ్చేవాడు ఎక్కడి నుంచో వాడు మాలో నుంచే వస్తాడు, ఒకరు మోసప్రాప్తులాగా మాలో నుండి వస్తాడు, మాకు రాజ్య పరిపాలన చేస్తాడు, ప్రపంచాన్ని అంతా కూడా శాంతియుతంగా పరిపాలన చేస్తాడు అని వాళ్ళ ఉద్దేశం. ఏది మనం ఇవాళ న్యూ టెస్టిమెంట్ ఏదైతే ఉందో దాన్ని చదువుతున్నప్పుడు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటది, ఇంకా యూదులు కొంతమంది మెస్సీ కోసం ఎదురు చూస్తున్నారని. ఆ కోణానికి చెందిన వాళ్ళు ఈ అదినాయ్ వాళ్ళు. అవునా? అయితే మరి ఈ లెక్కలో ఈ అదినాయ్ బ్యాచ్ ఏదైతే ఉందో వారు చెప్తున్న మాట నువ్వు కూడా సమ్మతిస్తావన్నా, ఏకీభవిస్తావా? మరి ఇప్పుడు మరి వీళ్ళందరే మరి ఇప్పుడు ఈ న్యూ టెస్టిమెంట్ ని అడ్డం పెట్టుకుని మరి సువార్తలు చేస్తున్నారు కన్నా. ఇదంతా ఒక రకమైనటువంటి ఇది అన్నమాట. ఏంటది? తప్పుడు బోధేనమాట. అంతే. అంటే మనుషుల్ని, ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అమాయకులుగా చేసి వీళ్ళ యొక్క భౌతిక సంపాద ఫైనాన్స్ ఏది ఉందో ఆ ఫైనాన్స్ గా వాడుకోవడానికి వీళ్ళని వాడుకుంటున్నారు. అంతే. వాళ్ళకి నిరుద్యోగ సంతృప్తి తీర్పెట్టే ఈ అదినాయ్ బ్యాచ్ డబ్బులు కూడా వసూలు చేయరు అనుకుంటా, సందాలు వసూలు చేయరు, వసూలు చేయరు. మరి ఈనాడు మరి వసూలు చేయట్లేదు కాబట్టి వీళ్ళు మతోన్మాదులని అదని ఇదని పేర్లు పెడుతున్నారు. వాళ్ళకు కూడా డబ్బులు వసూలు చేస్తేనే మళ్ళీ డబ్బులు ఈ కామెంట్లు పెట్టేళ్ళు కూడా డబ్బు ఇచ్చి ఈ కామెంట్లు పెడుతున్నారన్న. నిజంగా చెప్పాలంటే అదినాయ్ బ్యాచ్ నాకు ఒక రకంగా నచ్చింది, నాకు వాళ్ళు చెప్పే విషయాలు. వాళ్ళకు తిరిగితే నువ్వు అదే కరెక్ట్ ఇంకా గట్టిగా మాట్లాడతావు. వాళ్ళకి పరిచయం ఏర్పాటు చేసుకుంటే అసలు ఇంకా తిరుగుబాటు వస్తుంది నీలో, క్రైస్తవం మీద తిరుగుబాటు వస్తుంది. నాకు నచ్చిన విషయాలు ఏంటంటే వాళ్ళు ఎక్కడా కూడా చందాలు వసూలు చేయటం కానీ, దశంభాగాలు వసూలు చేయటం కానీ, పండగల పేరట
డబ్బులు వసూలు చేయటం కానీ, మరి కొత్త సంవత్సరం వాగ్దానాలు అడ్డం పెట్టుకొని వాటి ద్వారా బిజినెస్ చేయటం కానీ, ఇలాంటి విషయాలు నాకు అధినాయ బ్యాచ్లో కనిపించలే. వాళ్ళు ఎక్కడ కూడా ప్రసంగాలు చేయరు. అవును, ఎవరికి ఏమన్నా కావాలి నేర్చుకోవాలంటే నేర్పిస్తారంటే, నీకు ఇష్టమైతే మాతో కళ్ళు లేకపోతే పక్కకు వెళ్ళిపోతారు అంటే నేర్పించి. అసలు న్యూ టెస్ట్మెంట్ లో చెప్తున్నారు వాళ్ళు, చాలా తప్పులు చూపిస్తున్నారు. అవును, ఈ న్యూ టెస్ట్మెంట్ ఎలా ఉంది నీతో కూడా వాదించే, నాకు వీళ్ళతో పరిచయం లేకమునిపి ఏలియాను బాప్తిసం ఇచ్చే యోహాను ఒక్కడే అని ఎందుకు ఇలా చిత్రీకరిస్తున్నారు అని నీతో కూడా నేను వాదించా కదా ఒక టైంలో. ఇప్పుడు ఈ అదోనయ అన్న బ్యాచ్ కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు కూడా దగ్గరగా నా మెంటాలిటీ వాళ్ళ మెంటాలిటీ దగ్గరగా ఉందన్న. కలిసి నువ్వు ఒక విధంగా నువ్వు దేవుడికి దగ్గరలోనే ఉన్నావు కాబట్టి కలుస్తున్నారు వాళ్ళు. దూరంగా ఉంటే నువ్వు అసలు రావు, చెప్తలేవు ఆ మాటలు. అదే మరి ఇప్పుడు ఈ అదోనయ అంటే యెహోవా అనే కదా అసలు తెలుగులో. మరి ఇప్పుడు అట్లా కదన్న మనం అనుకుందాము. ఇప్పుడు ఈయన మరి ఈయన యొక్క గుణగణాల్లో శ్రేష్టమైన గుణగణాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి కన్నా. ఇప్పుడు ఈజిప్ట్ దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో 430 సంవత్సరాలు అక్కడ బతికిన వ్యక్తులు, ఆ 430 సంవత్సరాలు కూడా క్యారెక్టర్ చూసినప్పుడు మంచి సత్సంబంధం కలిగిన క్యారెక్టర్ కలిగి ఉన్నారు. ఆ తర్వాత మోషే బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఏమీ తెలియని వ్యక్తులతో హత్యలు చేయించడం, దొంగతనాలు చేయించడం, మానభంగాలు చేయించడం, దోసుకోవటం, ఇవన్నీ యెహోవా ప్రతిఫలంతో కదా ఈ మోషే జరిగించింది. వాళ్ళు ఒక విషయం బయట పెట్టాలంటే 73 కోణాల్లో ఆలోచన చేస్తారు. 73 కోణాలలో ఆలోచన చేసి వాళ్ళు బయట పెడతారు ఒక విషయాన్ని. అదే అట్లా ఉండాలి. నువ్వు వాళ్ళ ఇబ్బంది లేదులే. కలుద్దాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నువ్వు వాళ్ళతో టచ్ లోనే ఉంటావు కదా. ఇప్పుడు మరి ఇప్పుడు యెహోవా అంటే మంచి శ్రేష్టమైన గుణగణాలు కొన్ని కనపడాలి. ఇప్పుడు సున్నతి ఇచ్చాడు, సున్నతి శ్రేష్టమైంది అని అంటది బైబిల్ కూడా. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ లో. కొత్త నిబంధనలో కూడా పౌలు కూడా చెప్తాడు, కాకపోతే ఆయన జంపు చేయాలని పౌలు అనేవాడు. పౌలు ఒకసారి మంచిదే అంటాడు, ఒకసారి చెడ్డది అంటాడు అదే పదాన్ని. ధర్మశాస్త్రం మేలైంది అంటాడు, ధర్మశాస్త్రం చెడ్డది అంటాడు. మళ్ళీ క్లారిటీ లేని మనిషి ఆయన. మరి ఇంత మేలైన ధర్మశాస్త్రాన్ని అంత ఈజీగా పౌలు వచ్చి కొట్టేశాడంటే అసలు ఏమనుకోవాలి? నాకు నా మనసు వేధిస్తుంది ఏంటంటే, అన్ని సంవత్సరాలు జీవరాశుల్ని బలిగా అర్పించమన్నదే బైబిల్లో ఉన్న అదోనయ యెహోవా. ఆయన చెప్పకుండా చేసింది కాదుగా వీళ్ళు. మరి అప్పుడు 4000 సంవత్సరాలు పాపాలు పోయినప్పుడు ఇంకా మళ్ళీ ఈ యేసు అనేవాడు, మెస్సీ అనేవాడు రావాల్సిన అవసరం ఏముంది? శిలువలో రక్తం కార్చాల్సిన అవసరం ఏముందన్న? ఈ అధినాయ బ్యాచ్ ఇది నమ్మరుగా. అధినాయ బ్యాచ్ నమ్మరుగా. ఏది యేసు వచ్చి ప్రాణం పెట్టాడు, సిలువ వేపించుకున్నాడు, పాప క్షమాపణ మానవులందరి కోసం రక్తం కార్చాడు అనేది అబద్ధమే. నమ్మరు వాళ్ళు అసలు. అదే నువ్వు వాళ్ళతో కలుసుకోండి, మాట్లాడండి. సమస్యలన్నీ అక్కడ పరిష్కారం అవుతుంది. డైరెక్ట్ గా వాక్యంతో వాక్యం వివరిస్తారు. ఓకే అన్న.